ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడాలజీని బేస్ చేసుకొని బోధనా పద్ధతులు చాలా ఇంపార్టెంట్. బోధనా పద్ధతులు ఈ టాపిక్ ను బేస్ చేసుకొని పార్ట్ 1 కంప్లీట్ చేసాము. పార్ట్ 1 లో 5 పద్ధతులను బేస్ చేసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మరి ఈ సెకండ్ వీడియోలో వ్యాకరణ బోధన చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో వ్యాకరణ బోధన టాపిక్ ను బేస్ చేసుకొని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మెథడాలజీస్ అంటేనే థియరీ కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవాలి. సో మీరు థియరీ కాన్సెప్ట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడంతో పాటు ఎగ్జామ్ రాస్తేనే మీకు ఆ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది అని తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మెథడాలజీ కాన్సెప్ట్ అంటేనే థియరీ కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జామ్స్ రాయడం వల్లనే తెలుస్తుంది. ఎవరికైనా మన ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ అయితే కేవలం 800 రూపీస్ కే ఇస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్, కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. లైక్ మ్యాథ్స్ కానీ, సైకాలజీ, తెలుగు, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఓన్లీ 200 రూపీస్ మాత్రమే. కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ అయితే 800. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎగ్జామ్స్ రాయాలి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్లనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ అనేటివి ఇక్కడే సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. వ్యాకరణ బోధన. మరి ఈ వ్యాకరణ బోధనను బేస్ చేసుకొని మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా ఎలాంటి బిట్స్ టచ్ చేస్తున్నాడు అంటే వ్యాకరణ బోధన పద్ధతులను బేస్ చేసుకొని, అదే విధంగా వ్యాకరణ రకాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్స్ అయితే టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ వ్యాకరణ బోధన పద్ధతిలో ఉండేటువంటి టైప్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ 4 క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి ఆ 4 ఏంటి అని మనం ఒక్కసారి చూస్తే నిగమోపపత్తి పద్ధతి. ఫస్ట్ వన్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ నిగమోపపత్తి పద్ధతి. రెండవది అనుమానోపపత్తి పద్ధతి. మూడవది అనుసంధాన పద్ధతి. నాలుగవది ప్రయోగ పద్ధతి. వీటి యొక్క రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత స్లైడ్స్ లో వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ రీనేమ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నిగమోపపత్తి అంటున్నాం. నిగమ ఇక్కడే మనకు క్లియర్ కనిపిస్తుంది కాబట్టి నిగమ అంటే ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో నిగమ పద్ధతి అన్నా ఒకటే, నిగమోపపత్తి పద్ధతి అన్నా ఒకటే. మరి ఇక్కడ నిగమ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి అంటే ప్రాచీన గుర్తు రావాలి. నిగమ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, ప్రాచీన గుర్తు రావాలి. ఆగమన అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, నవీన. అంటే ఇక్కడ అనుమానోప పద్ధతి. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నిగమ అంటేనే ప్రాచీన, ఆగమన అంటేనే నవీన. మరి ప్రాచీన రోజులు అంటేనే మనకి ఏం గుర్తొస్తాయి, సాంప్రదాయాలు గుర్తొస్తాయి కాబట్టి సాంప్రదాయ పద్ధతి అంటాం. మరి ప్రాచీన రోజుల్లో శాస్త్రాలను బాగా ఫాలో అయ్యేవారు కాబట్టి శాస్త్ర పద్ధతి అంటున్నాం. మరి ప్రాచీన రోజుల్లో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ మనము సూత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేవాళ్ళము. ఇప్పుడు నవీన అంటే కొత్త రోజులలో మనము ఉదాహరణను బేస్ చేసుకొని చెప్తున్నాం. మీకు గుర్తుపెట్టుకోవడం కోసము ప్రాచీన అంటేనే పాత రోజులు గుర్తు రావాలి, పాత రోజులు అంటేనే సాంప్రదాయం గుర్తు రావాలి. మరి ప్రాచీన అంటేనే మనకి పాత రోజులలో శాస్త్రాలను బాగా ఫాలో అయ్యేవారు. మరి పాత రోజుల్లో సూత్రాన్ని అనుసరించి చెప్పేవారు. నెక్స్ట్ అదే విధంగా పాత రోజులలో నిష్పత్తి అంటే స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి కూడా కరెక్ట్ గా ఉండేదని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం ఫ్రెండ్స్ ఇది. అంటే పాత రోజుల్లో నిష్పత్తి ఈజీగా ఉండేదని బిట్ కాదు, అది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. అంటే ఇక్కడ మీకు ఇంకొక వర్డ్ ఏం గుర్తు రావాలి, నిష్పత్తి పద్ధతి అని కూడా గుర్తు రావాలి. మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేస్తున్న రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నిగమోపపత్తి పద్ధతి అంటేనే నిగమ అంటున్నాం కాబట్టి నిగమ పద్ధతి. మరి నిగమ అంటేనే మనకి ప్రాచీన, పాత రోజులు గుర్తు రావాలి కాబట్టి నిగమ పద్ధతికి మరొక పేరేంటి, ప్రాచీన పద్ధతి. ప్రాచీన అంటేనే పాత రోజులు, పాత రోజులు అంటేనే సాంప్రదాయం గుర్తు రావాలి కాబట్టి నిగమ పద్ధతికి మరొక పేరేంటి, సాంప్రదాయ పద్ధతి. నిగమ అంటేనే ప్రాచీన, ప్రాచీన అంటే పాత రోజుల్లో శాస్త్రాలను ఫాలో అయ్యేవారు కాబట్టి దానికి మరొక పేరు శాస్త్ర పద్ధతి. నిగమ అంటేనే పాత రోజులు, ప్రాచీన, పాత రోజుల్లో నిష్పత్తి పర్ఫెక్ట్ గా ఉండేది కాబట్టి దానికి మనము నిష్పత్తి పద్ధతి అని కూడా అంటున్నాం.
చెప్తున్నాము. నిగమ అంటేనే ప్రాచీన, పాత రోజుల్లో సూత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేవాళ్ళు కాబట్టి ప్రాచీన పద్ధతికి నిగమ పద్ధతికి ఇంకో పేరేంటి సూత్ర పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవడం కోసము ఇంపార్టెంట్. అంటే వన్ లైన్ ఆన్సర్ చూడండి, నిగమోపపత్తి పద్ధతి అంటే నిగమ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, ప్రాచీన గుర్తు రావాలి. ప్రాచీన అంటేనే సాంప్రదాయం గుర్తు రావాలి. మరి సాంప్రదాయం అంటేనే ప్రాచీన అంటేనే శాస్త్రాన్ని బేస్ చేసుకొని, మరి ప్రాచీన అంటే పాత రోజుల్లో సూత్రాన్ని బేస్ చేసుకొని, ప్రాచీన అంటే పాత రోజుల్లో మనకి నిష్పత్తి పర్ఫెక్ట్ గా ఉండేది. అంటే సూత్ర పద్ధతి అన్నా సూత్ర పద్ధతి అన్నా, నెక్స్ట్ శాస్త్ర పద్ధతి అన్నా, సాంప్రదాయ పద్ధతి అన్నా, నిష్పత్తి పద్ధతి అన్నా, ప్రాచీన పద్ధతి అన్నా, నిగమ పద్ధతి అన్నా ఒకటే. నెక్స్ట్ రెండవది అనుమానోప పద్ధతి. చూడండి ఇక్కడ అనుమానోపపత్తి పద్ధతి. అనుమానం ఇక్కడ నిగమ ఆ ఆగమన ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నిగమ ఇక్కడ ఆ కాబట్టి ఆగమన. సో ఇదేమవుతుంది, నిగమ అంటే ప్రాచీన అని చెప్పాను, ఆగమన అంటే ఏంటి నవీన అంటే కొత్త, నవీన అంటే ఏంటి ఆధునిక. సో ఆధునిక అంటే ఇప్పుడు ఉదాహరణను బేస్ చేసుకుని చెప్తున్నాము. ఉదాహరణ హరణ కరణ వైయాకరణ అంటే ఇక్కడ పాత రోజుల్లో సూత్ర పద్ధతిని బేస్ చేసుకొని చెప్తే, నవీన ఇప్పుడు పద్ధతుల్లో ఆధునిక పద్ధతిలో ఉదాహరణను బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి నవీన పద్ధతి, ఆధునిక పద్ధతి, ఆగమన పద్ధతి, ఉదాహరణ పద్ధతి, ఉదాహరణ హరణ కరణ వైయాకరణ పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. దేనికి ఇది అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అనుసంధాన పద్ధతి. నాలుగవది వచ్చేసరికి ప్రయోగ పద్ధతి. మరి ప్రయోగ పద్ధతికి మరొక పేరు ఏంటి అంటే ప్రయోగిక పద్ధతి. నెక్స్ట్ స్లైడ్ లో వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ మరి బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే, మరి వ్యాకరణము అంటే ఏంటి, అసలు వ్యాకరణ నిర్వచనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే వ్యాకరణం అవుతుంది. భాష ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేది ఏంటి అని అడుగుతారు. భాష యొక్క నిర్దిష్ట రూపాన్ని తెలిపేది మనకి ఏమవుతుంది వ్యాకరణం అవుతుంది. మరి వాకృతిని వివరించేది కూడా మనకి ఏమవుతుంది అంటే వ్యాకరణం అవుతుంది. మరి వాకృతి అంటే అర్థం ఏంటి అంటే విశిష్టమైనటువంటి ఆకృతి అని. వాకృతి అంటే అర్థం ఏంటి విశిష్టమైన ఆకృతి. నెక్స్ట్ ధ్వని, ఉచ్చారణ, పదము, అర్థముల మధ్య సంబంధములను తెలిపేది కూడా మనకి ఏమవుతుంది అంటే వ్యాకరణం అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా వర్ణ నిర్మాణము, పద నిర్మాణము, వాక్య నిర్మాణము మొదలైన నియమాలను తెలిపేది కూడా మనకి ఏమవుతుంది అంటే వ్యాకరణం అవుతుంది. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, వ్యాకరణానికి మూలం భాష అయితే భాషకు మూలం వ్యాకరణం కాదు. చూడండి ఇక్కడ వ్యాకరణానికి మూలం భాషనే. సో వ్యాకరణానికి మూలం భాష, కానీ భాషకు మూలం వ్యాకరణం అయితే కాదు. మరి ఇప్పుడు వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిగమోప పద్ధతి, ఒక్కసారి మీరు చిన్న లాజిక్ ద్వారా వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగనివ్వండి. మరి నిగమోప పద్ధతికి రీనేమ్స్ చెప్పాను చూడండి, గుర్తున్నాయా? నిగమోప, సో నిగమ అనేది ఒకటి. నిగమ అంటే మనకి ఏం చెప్పాను ప్రాచీన అంటే అర్థం ఏంటి సాంప్రదాయాలు ఉంటాయి. సో సాంప్రదాయాలు, సో అప్పుడు సూత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేవాళ్ళు, నిష్పత్తి బాగా ఉండేది, నిష్పత్తి శాస్త్రం ఫాలో అయ్యేవారు, శాస్త్రం లాజిక్ కాన్సెప్ట్స్. సో క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడిగినా చెప్పేయచ్చు. ఇక చూడండి, మరి ఉపాధ్యాయుడు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి, సో మొదట వ్యాకరణానికి సంబంధించినటువంటి సూత్రాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి అనుకోండి, ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రాన్ని చెప్పేవాళ్ళు. ఆ సూత్రం తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలకు అర్థాలు వివరించి, అంటే మనం ఏదైతే సూత్రం చెప్తున్నామో ఆ సూత్రంలో ఉండేటువంటి పదాల యొక్క అర్థాలను వివరించి, నెక్స్ట్ చివరగా ఉదాహరణతో సమన్వయం చేసేటువంటి పద్ధతి. అంటే దానికి ఒక ఉదాహరణ తీసుకొని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంధి తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆ సంధి యొక్క సూత్రం చెప్పాలి, నెక్స్ట్ ఆ సంధిలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థాలు వివరించాలి, నెక్స్ట్ ఏదైనా ఒక పదం తీసుకొని ఆ అంటే ఉదాహరణతో సమన్వయం చేసేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే నిగమోపపత్తి పద్ధతి, లేదా నిగమ పద్ధతి, లేదా సూత్ర పద్ధతి, లేదా ఏంటి ప్రాచీన పద్ధతి, లేదా సాంప్రదాయ పద్ధతి, లేదా శాస్త్ర పద్ధతి. చిన్న లాజిక్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకు నిగమోప అంటేనే సూత్రాన్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఉపాధ్యాయుడు మొదట ఏం చేయాలి, వ్యాకరణ సూత్రాన్ని చెప్పాలి.
సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా కూడా డైరెక్ట్ అడగచ్చు. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోని పరిభాషిక పదాలకు అర్థాలు వివరించి చివరగా ఉదాహరణతో సమన్వయం చేసేటువంటి పద్ధతి ఏంటి అని అడుగుతాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? నిగమోపపత్తి పద్ధతి. సో వీటి ఆప్షన్స్ లో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్, వ్యాకరణ శాస్త్ర గ్రంథాలన్నీ సూత్ర పద్ధతిలోనే రచించబడ్డాయి. చూడండి, ఇక్కడ వ్యాకరణ శాస్త్ర గ్రంథాలన్నీ ఏ పద్ధతిలో రచించబడ్డాయి అంటే సూత్ర పద్ధతిలో రచించబడ్డాయి. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతి ఏంటి అంటే మనకి ఇక్కడ నిగమోపపత్తి పద్ధతి. ఇక్కడ మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా చెప్పొచ్చు. ఏంటి అంటే వ్యాకరణ అధ్యయనంలో ఆసక్తి కలిగించేటువంటి పద్ధతి కూడా మనకి ఏంటి అంటే నిగమోపపత్తి పద్ధతి. వ్యాకరణంలో ఇక్కడ వ్యాకరణ అధ్యయనంలో ఆసక్తి కలిగించేటువంటి పద్ధతి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే నిగమోపపత్తి పద్ధతి, లేదా ఇక్కడ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ విద్యార్థులలో లోతైన పరిశీలనాశక్తి. ఓకేనా, విద్యార్థులలో లోతైన పరిశీలనాశక్తి, విమర్శనాశక్తిని పెంపొందించేది కూడా మనకు ఏ పద్ధతి అవుతుంది అంటే నిగమోపపత్తి పద్ధతి. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ విమర్శనాశక్తి, పరిశీలనాశక్తి పెంపొందించేటువంటి పద్ధతి కూడా మనకి ఏంటి అంటే నిగమోపపత్తి పద్ధతి. ఇక్కడ ఎగ్జామ్ లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మొదట వ్యాకరణ సూత్రాన్ని బేస్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనుమానోపది పద్ధతి ఇందాక చెప్పాను. దీనికి రీనేమ్స్ ఏం చెప్పాను? ఇక్కడ సూత్రము అయితే ఇక్కడ ఉదాహరణ అని చెప్పాను. సో ఇది ప్రాచీన అయితే ఇది నవీన అని చెప్పాను. నవీన అంటే ఆధునీకరణ, ఉదాహరణ బేస్ చేసుకొని చెప్పాము. ఆధునీకరణ. సో నవీన అంటేనే ఆధునిక. సో ఇక్కడ సూత్రాన్ని అయితే ఇక్కడ ఉదాహరణ అని చెప్పాను. ఉదాహరణకి ఇంకోటి కూడా మనం ఒక వర్డ్ యూజ్ చేసాము, వైయాకరణ అని కూడా చెప్పాము. అవన్నీ రీనేమ్స్. ఇక్కడ ఒక్కసారి కంటెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకే సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను విద్యార్థుల నుండి రాబట్టి, ఇక్కడైతే ఉపాధ్యాయుడు వ్యాకరణ సూత్రాలను చెప్పి దాని నుంచి ఉదాహరణతో సమన్వయం చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఒకే సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణ అంటే ఫస్ట్ ఉదాహరణ అంటే ఉదాహరణ పద్ధతికి ఎగ్జాంపుల్ కాబట్టి ఇది ఉదాహరణలు విద్యార్థుల నుండి రాబట్టాలి. అంటే ఏదైనా ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఉదాహరణను బేస్ చేసుకొని కొన్ని ఉదాహరణలు తీసుకొని అవి కూడా విద్యార్థుల నుండి రాబట్టి ఆ ఉదాహరణ పదాలను వారే విడదీసేటట్లు చేసి, అంటే కొన్ని పదాలు తీసాము. ఓకేనా, మెయినా ప్లస్ అత్త, దుర్యోధనుడు, అక్కడ మన పదాన్ని వాళ్ళనే తీసుకోమని చెప్పేసి ఆ పదాలను ఏం చేయాలి? వాళ్ళనే విడదీసేటట్లు చేసి ఆయా పదాల మధ్య జరిగిన సంధి కార్యాన్ని, వాటిలోని సామాన్య ధర్మాన్ని వారితోనే చెప్పించి విద్యార్థి సొంత మాటల్లోని సూత్రాన్ని రాబట్టే పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ అనుమానోపపత్తి పద్ధతి. ఇక్కడ చూడండి, సూత్రాన్ని నుంచి ఎక్కడికి వచ్చింది? ఉదాహరణ వచ్చింది. ఎక్కడ చివరిగా ఉదాహరణ. సూత్రాన్ని నుండి ఉదాహరణ వస్తుంది అంటే అది నిగమో పద్ధతి, లేదా ఇక్కడ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటి? ఉదాహరణ నుంచి విద్యార్థి దేన్ని రాబడతాడు? సూత్రాన్ని రాబడతాడు. అందుకే ఇక్కడ ఉదాహరణ పద్ధతి అంటున్నాం. ఉదాహరణ నుంచి సూత్రాన్ని కాబట్టి ఉదాహరణ అంటున్నాము. ఇక్కడ సూత్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చివరిగా ఉదాహరణ రాబడుతున్నారు కాబట్టి ఉదాహరణ బేస్ చేసుకొని చెప్తున్నారు కాబట్టి సూత్రాన్ని నుంచి ఉదాహరణ అంటే సూత్ర పద్ధతి, ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబడుతున్నాడు అంటే ఉదాహరణ పద్ధతి. ఉదాహరణ పద్ధతికి మరొక పేరేంటి? అనుమానోప పద్ధతి లేదా ఆగమన పద్ధతి. సూత్ర పద్ధతికి మరొక పేరు నిగమో పద్ధతి లేదా నిగమ పద్ధతి, అది ఏవైనా కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మీరు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఇంకోటి ఉంది. ఏంటి అంటే శిశువు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి. శిశువు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి, ఉత్తమమైన పద్ధతి మనము ఏదని చెప్పొచ్చు అంటే అనుమానోపపత్తి పద్ధతి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి సొంతగా ఆలోచించి రాబడుతున్నాడు కాబట్టి శిశువు మనస్తాపానికి ఓకేనా అనుకూలమైన పద్ధతి, ఉత్తమమైన పద్ధతి ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ అనుమానోప పద్ధతి అని చెప్పుకోవచ్చు. మరి ఇది మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే జర్మనీలో ప్రవేశపెట్టారు. ఎక్కడ? జర్మనీలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి పద్ధతి ఏంటి? విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా మనం ఏ పద్ధతిని చెప్పుకోవచ్చు అంటే అనుమానోప పద్ధతిని చెప్పుకోవచ్చు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అన్నా మనకి ఏమొస్తుంది? అనుమానోప పద్ధతి వస్తుంది. శిశు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి అన్నా మనకి ఏమొస్తుంది? అనుమానోప పద్ధతి వస్తుంది. ఉదాహరణ నుండి ఉదాహరణ తీసుకొని దాని నుంచి సూత్రాన్ని రాబట్టే పద్ధతి అన్న మనకి ఏమొస్తుంది? అనుమానోప పద్ధతి. ఏదడిగినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చిన్న లాజిక్ గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉదాహరణలు పరిశీలించి
ఇందాక చెప్పాను ఉదాహరణ నుంచి సూత్రాల నుంచి చెప్పాను కదా, ఉదాహరణలు పరిశీలించి తద్వారా సూత్ర నిర్మాణం చేయడాన్ని మనం ఏ పద్ధతిగా చెప్పుకోవచ్చు అంటే వైయాకరణ. సో వైయాకరణ అన్నా ఒకటే, నవీన అన్నా ఒకటే, ఆధునికరణ అన్నా ఒకటే, ఉదాహరణ అన్నా ఒకటే, అనుమాన పద్ధతి అన్నా ఒకటే, ఏదైనా సేమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉదాహరణలు పరిశీలించి తద్వారా సూత్ర నిర్మాణం చేయడానికి మనము ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అంటే వైయాకరణ పద్ధతి. నెక్స్ట్ తెలిసిన దాని నుండి చూడండి, తెలిసిన దాని నుండి తెలియని దానిని గ్రహించడము. అంటే మనకి ఇక్కడ ఉదాహరణ తీసుకొని సూత్రాన్ని రాబడుతాడు పిల్లడు ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే తెలిసింది తీసుకొని తెలియని దాన్ని గ్రహించేటువంటి పద్ధతి కూడా మనకి ఏమని చెప్పుకోవచ్చు అంటే అనుమానోప పద్ధతి. ఓకేనా, ఇక్కడ క్లియర్ గా మీరు ఇంకో పాయింట్ ఏంటి అంటే తెలిసిన దాని నుండి తెలియని దాన్ని గ్రహించడం అనే సూత్రం ఆధారంగా పనిచేసేటువంటి ఆధారంగా ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే అనుమానోపపత్తి పద్ధతి. మూడవ తెలుగు బోధనా పద్ధతి మనము అనుసంధాన పద్ధతి. డైరెక్ట్ గా మీరు ఒక్కసారి నిర్వచనం అబ్జర్వ్ చేస్తే అనుసంధానం చేసుకోవడం అంటే అంతకు ముందు ఉన్న దాన్ని మనము అనుసంధానం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విద్యార్థులు ఇంతకు ముందు తెలుసుకున్న సాంప్రదాయిక వ్యాకరణ జ్ఞానాన్ని వారు నేర్చుకోబోయే వివిధ పాఠ్యాంశాలలోని రూపాలతో ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనుసంధానం అంటే ఇక్కడ మీరు ఆ వర్డే వచ్చేస్తుంది. అనుసంధానం చేయడం ద్వారా ఆయా వ్యాకరణ నియమాల అభ్యాసను బలోపేతం చేసేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే అనుసంధాన పద్ధతి, ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి, సింపుల్ లాజిక్. వ్యాకరణాంశాలను ప్రత్యేకంగా చెప్పకుండా పాఠ్య బోధనతోనే అనుసంధానం చేసే పద్ధతి మనకి ఏమవుతుంది అంటే ప్రయోగ పద్ధతి. ఇది ప్రాచీన కాలంలో ఉపయోగించే వాళ్ళు, ఇప్పుడైతే చాలా వరకు ఈ పద్ధతి అనేది తగ్గిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇది అంతే కాదు, ఇక్కడ డెఫినేషన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యాకరణ బోధన సోపానాలు. మరి వీటిని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడగవచ్చు అంటే సో దీన్ని రెండు విధాలుగా అడగొచ్చు. ఎలా అంటే ఈ క్రింది వానిలో వ్యాకరణ బోధన సోపానాల క్రమాన్ని గుర్తించండి అంటాడు. సోపానాల క్రమాన్ని గుర్తించండి అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. లేదా ఎలా అడగచ్చు అంటే వ్యాకరణ బోధనలో వివరణలోని సోపానాల సంఖ్య ఎంత అంటాడు. వివరణలోని సోపానాల సంఖ్య ఎంత, ఎన్నున్నాయి 1 2 3 కాబట్టి వివరణలోని సోపానాల సంఖ్య ఎంత 3. లేదా వ్యాకరణ బోధనలోని సోపానాల క్రమం ఏంటి అని చేసి ఎలా ఆ జిగ్జాగ్ ఇచ్చేస్తాడు. అంటే క్రమంలో మనకి ఉన్మీకరణము, శీర్షిక ప్రకటన, పద సేకరణ, సూత్ర వివరణ ఇలా ఇచ్చేసి ఒక ఆర్డర్ లో ఉంటాయి. అంటే ఇక్కడ వీటిని బేస్ చేసుకొని ఆర్డర్ లో ఉండేది మనకి ఏమవుతుంది అంటే సరైనటువంటి క్రమం అవుతుంది. సో ఆ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా ఉండవచ్చు. మరి సోపానాలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రవేశం, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ పునర్విమర్శ, నెక్స్ట్ ఇంటి పని. మరి ఈ నాలుగింటిని బేస్ చేసుకొని ఒక్కసారి మెయిన్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే వ్యాకరణ బోధనలోని ప్రవేశంలోని సోపానాల సంఖ్య ఎంత అంటే 3. ప్రవేశంలోని సోపానాల సంఖ్య ఎంత 3. ప్రవేశము అంటేనే 3 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశంలోని సోపానాల సంఖ్య అంటేనే 3. మరి ఏంటో చూద్దాం. పూర్వజ్ఞాన పరిశీలన. పూర్వజ్ఞానం అంటే ఫస్ట్ అంతకుముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ లోకి వచ్చామనుకో, అంతకుముందు ఏం నేర్చుకున్నావు, పూర్వజ్ఞానం నీకేమింది అనేది పూర్వజ్ఞాన పరిశీలన. ఫస్ట్ పూర్వజ్ఞానాన్ని మనం పరిశీలించాలి. నెక్స్ట్ ఉన్మీకరణము, నెక్స్ట్ శీర్షిక ప్రకటన. ఈ 3 మనకి ఏమవుతాయి అంటే వ్యాకరణ బోధనలోని ప్రవేశంలో ఉండేటువంటి సోపానాలు. ఏంటవి? పూర్వజ్ఞాన పరిశీలన, నెక్స్ట్ ఉన్ముఖీకరణ, మూడవది శీర్షిక ప్రకటన. నెక్స్ట్ ప్రదర్శనలో వచ్చేసరికి పదసీకరణ. పదసేకరణ అంటే ప్రశ్నోత్తర పద్ధతి, ఉదాహరణ సేకరణ అంటాము. పద సేకరణ అంటే పదాలను సేకరించడము. నెక్స్ట్ పద విశ్లేషణ, ఆ పదాలను సేకరించిన దాన్ని విశ్లేషించడము. నెక్స్ట్ సూత్రీకరణ అంటే ఇక్కడ ఆగమన పద్ధతి అప్లై చేయడము. ఓకేనా, ఏంటి సూత్రాన్ని బేస్ చేసుకొని మనం ఉదాహరణను రాబట్టడము. నెక్స్ట్ సూత్ర వివరణ అంటే ఉదాహరణని బేస్ చేసుకొని సూత్రాన్ని రాబట్టడము. నెక్స్ట్ ఆ అభ్యసనం పైన అంటే దోష సవరణ, ఏవైనా తప్పులు చేసింటే వాటిని సవరించుకోవడము. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇవి అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ పదాన్ని ఏం చేయాలి? సేకరించాలి. ఎందుకంటే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆర్డర్ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో కావాలి. ఫస్ట్ పదాన్ని సేకరించాలి, పద సేకరణ. సేకరించిన పదాన్ని ఏం చేయాలి? విశ్లేషించాలి కాబట్టి పద విశ్లేషణ. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని చర్చా పద్ధతి అంటాం. ఓకేనా, చర్చా పద్ధతిని బేస్ చేసుకుని ఫాలో అవుతుంది. నెక్స్ట్ సూత్రీకరణ అంటే ఆగమన. ఆగమన అంటే ఏంటి? మనకి ఇక్కడ ఆగమన
సూత్ర వివరణ నిగమన అని చెప్పాను చూడండి. ఆగమన పద్ధతి, ఇక్కడ మనము నిగమ అంటే నిగమోపపత్తి పద్ధతి అని చెప్పాను. నెక్స్ట్ ఆగమన అంటే ఆగమనోపపత్తి పద్ధతి, అంటే దేని బేస్ చేసుకుని వస్తుంది, ఇక్కడ నవీన బేస్ చేసుకుని వస్తుంది, అంటే ఇక్కడ ఉదాహరణ బేస్ చేసుకుని వస్తుంది, ఇక్కడ సూత్రాన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఇక్కడ ఉదాహరణ, సూత్రీకరణ అంటే ఉదాహరణ, ఇక్కడ సూత్ర వివరణ అంటే నిగమ అంటే సూత్రాన్ని బేస్ చేసుకున్న సూత్ర పద్ధతి అంటాం చూడండి. నెక్స్ట్ అభ్యసన యొక్క కృషి, దోషాన్ని సవరించడము, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పునర్విమర్శ, నెక్స్ట్ వన్ ఇంటి పని. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, అదే విధంగా ఆ సంఖ్యను కూడా గుర్తుపెట్టుకోండి. వ్యాకరణ రకాలు మనం అబ్జర్వ్ చేస్తే, మరి వ్యాకరణంలో 3 రకాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, వర్ణనాత్మక వ్యాకరణము డిస్క్రిప్టివ్ గ్రామర్, చారిత్రక వ్యాకరణము హిస్టారికల్ గ్రామర్, తుల్యనాత్మక వ్యాకరణము కంపారేటివ్ గ్రామర్. మరి వీటిని బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము ఏ వ్యాకరణానికి సంబంధించినవి అంటే వర్ణనాత్మక వ్యాకరణము. మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బాల వ్యాకరణము అంటేనే మనకు గుర్తు రావాల్సిన పర్సన్ ఎవరు అంటే పరవస్తు చిన్నయ సూరి. పరవస్తు చిన్నేసూరి రచించినదే మనకి ఏమవుతుంది బాల వ్యాకరణము. బాల వ్యాకరణము అంటేనే చిన్నేసూరి మైండ్ లోకి ఫిక్స్ కావాలి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు కూడా. ప్రౌఢ వ్యాకరణము అంటేనే మనకు గుర్తు రావాల్సింది బహుజనపల్లి సీతారామాచార్యులు. బాల వ్యాకరణము అంటేనే పరవస్తు చిన్నేసూరి మైండ్ లో ఫిక్స్ కావాలి. ప్రౌఢ వ్యాకరణము అంటేనే మనకు గుర్తు రావాల్సింది బహుజనపల్లి సీతారామాచార్యులు. మరి ఈ ఇద్దరి యొక్క వ్యాకరణ రచనలు ఏ వ్యాకరణానికి సంబంధించినవి అంటే వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించినవి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చారిత్రక వ్యాకరణానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే సిపి బ్రౌన్, కాంబెల్ రాసినటువంటి వ్యాకరణ గ్రంథాలు ఏ వ్యాకరణానికి సంబంధించినవి అంటే చారిత్రక వ్యాకరణానికి సంబంధించినవి. నెక్స్ట్ కార్డ్వెల్ రాసిన ద్రావిడ భాషల తుల్యనాత్మక వ్యాకరణాన్ని, అంటే తుల్యనాత్మక వ్యాకరణానికి సంబంధించినవి ఎవరు రచనలు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే కార్డ్వెల్ రచించినటువంటివి అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మూడు వ్యాకరణాల్లో ఉండేటువంటి రకాలతో పాటు ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మరి డెఫినేషన్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సాధారణంగా ఒక సమయంలో వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్ని వర్ణించేది మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక. ఇక్కడ చూడండి, వర్ణనాత్మక అంటే వర్ణించేదే మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక వ్యాకరణము. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సమయంలో వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ వర్ణిస్తున్నాము. భాషా రూపాన్ని వర్ణించేదే మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక వ్యాకరణము. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి, ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష యొక్క స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేదే మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక వ్యాకరణము. ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఆ వర్డ్ వస్తుంది. వర్ణనాత్మక అంటే వర్ణించి అనే వర్డ్ వస్తుంది కాబట్టి వర్ణించి వివరించి తెలియజేసేదే మనకి ఏమవుతుంది అంటే వర్ణనాత్మక వ్యాకరణము. ఎగ్జాంపుల్స్ ఎవరికి చెప్పుకోవచ్చు మనము, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము. ఈ రెండు ఇవ్వకుండా సమ్ టైమ్స్ ఎలా ఇవ్వచ్చు, పరవస్తు చిన్నయ సూరి, బహుజనపల్లి సీతారామాచార్యుల యొక్క రచించినవి ఏ వ్యాకరణ రకానికి సంబంధించినవి అని కూడా అడగచ్చు. ఏ వ్యాకరణ రకానికి సంబంధించినవి అంటే వర్ణనాత్మక వ్యాకరణము. నెక్స్ట్ చారిత్రక వ్యాకరణము. మరి చారిత్రక వ్యాకరణం డెఫినేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒకే భాషలో కాలక్రమంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసేది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు చూడండి. ఏమని చెప్పొచ్చు, మార్పులను అధ్యయనం చేసేదే మనకి ఏమవుతుంది అంటే చారిత్రకం. అంటే చారిత్రకము అంటేనే మార్పులను మనం ఏం చేస్తున్నాం, అక్కడ అధ్యయనం చేస్తున్నాం. అక్కడ వర్ణించి చెప్పేదేమో వర్ణనాత్మక అయితే, ఇక్కడ మార్పులను అధ్యయనం చేసేది మనకి ఏమవుతుంది అంటే చారిత్రక వ్యాకరణము. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఒక భాష విభిన్న కాలాలలో ఎలాంటి మార్పులకు లోనవుతుందో తెలియజేసేది. ఇక్కడ క్లియర్ చెప్పాను, మార్పులకు అంటేనే మనకు చారిత్రక వస్తుంది, వర్ణించి వివరించి అంటేనే మనకి ఏమొస్తుంది వర్ణనాత్మక వస్తుంది. ఓకేనా, ఒక భాష విభిన్న కాలాల్లో ఎలాంటి మార్పులకు లోనైందో తెలియజేసేటువంటి వ్యాకరణం ఏంటి అంటే చారిత్రక వ్యాకరణము, హిస్టారికల్ గ్రామర్. నెక్స్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది చూడండి. ధ్వని మార్పులు, అర్థ సంకోచం, అర్థ వ్యాకోచం, శబ్దచారాల్లో మార్పులు. ఇక్కడ క్లియర్ గా వర్డ్ వస్తుంది.
మార్పు మొదలగు వాణి గురించి తెలియజేసేది మనకు ఏ గ్రామర్ అవుతుంది, ఏ వ్యాకరణం అవుతుంది అంటే చారిత్రక వ్యాకరణము. వన్ లైన్ ఆన్సర్. మార్పు అంటేనే మనకు ఆన్సర్ ఏంటి? చారిత్రక వ్యాకరణము. వర్ణించి వివరించి అంటేనే మనకు ఆన్సర్ ఏంటి? వర్ణనాత్మక వ్యాకరణము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ పరంగా మనం ఏం చెప్పాలి? బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణము అంటేనే వర్ణించి చెప్పారు కాబట్టి వాళ్ళు అది వర్ణనాత్మక అవుతుంది. సిపి బ్రౌన్, కాంబెల్ రాసినటువంటి వ్యాకరణ గ్రంథాలు ఏ వ్యాకరణానికి సంబంధించిన ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అంటే చారిత్రక వ్యాకరణము. నెక్స్ట్ తుల్యనాత్మక వ్యాకరణము. ఇక్కడ చూడండి, తుల్యనాత్మక అంటేనే వివిధ భాషల మధ్య సంబంధాలను, తుల్యము అంటే మనము ఇక్కడ త్రాసు, తుల్యము అంటేనే బ్యాలెన్సింగ్ కదా, సో కంపారిజన్, కంపారిటివ్ అంటాం ఇక్కడ. అంటే కంపారిజన్ అంటే ఇక్కడ ఏంటి? సంబంధాన్ని తెలియజేసేదే మనకి ఏమవుతుంది అంటే తుల్యనాత్మక వ్యాకరణము. లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు దీన్ని, వివిధ భాషల మధ్య గల సామ్య భేదాలను వివరించే వ్యాకరణం ఏంటి అంటే తుల్యనాత్మక వ్యాకరణము. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా? సంబంధాలను లేదా సామ్య భేదాలను తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే అధ్యయనం చేసేటువంటి వ్యాకరణమే మనకి ఏమవుతుంది? తుల్యనాత్మక వ్యాకరణము. ఇంకో పాయింట్ చెప్పొచ్చు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంది. సంఖ్యావాచకాలు, బంధువాచకాలు, ప్రత్యయాలను పరిగణలోకి తీసుకొని భాషల మధ్య గల జన్యుజనక సంబంధాలను తెలిపేది. అంటే వన్ లైన్ ఆన్సర్. సంబంధాలను తెలిపేది అని వచ్చింది అంటే ఆన్సర్ ఏమవుతుంది? తుల్యనాత్మక అవుతుంది. సంబంధాలను అంటే మార్పులు అంటేనే మనకు ఆన్సర్ చారిత్రక అవుతుంది. వర్ణించి వివరించి అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? వర్ణనాత్మక అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ తుల్యనాత్మక వ్యాకరణానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? కార్డ్వెల్ రాసినటువంటి ద్రావిడ భాషల తుల్యనాత్మక వ్యాకరణమే మనకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దశల్లో వ్యాకరణాంశాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత దశ, 1 to 5th, 6 to 7, 8 to 10. మరి మెయిన్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. మరి ఎలా ఒకసారి చూద్దాము. ప్రాయోగిక వ్యాకరణ బోధన అంటాం దీన్ని, నైమిత్తిక అనువర్తిక వ్యాకరణ బోధన, రూపాత్మక వ్యాకరణ బోధన అంటే ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ భాషా భాగాలు, కాలాలు, వచనాలు, లింగాలు, విభక్తులను పరిచయం చేసే దశ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో భాషా భాగాలు, కాలాలు, వచనాలు, లింగాలు, విభక్తులను పరిచయం చేసే దశను గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ప్రాథమిక దశ, ఆప్షన్ బి మాధ్యమిక దశ, ఆప్షన్ సి ఉన్నత దశ, ఆప్షన్ డి శైశవ దశ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రాథమిక దశ. నెక్స్ట్ భాషా భాగాలను అర్థం చేసుకొని వాక్యంలో గుర్తించడము. అంటే అర్థం చేసుకొని వాక్యంలో భాషా భాగం ఏది ఉందో మనం అర్థం చేసుకుని దాన్ని గుర్తించడము. నెక్స్ట్ వాక్యంలోని పదాల మధ్య సంబంధాలను గుర్తించడము, భూత భవిష్యత్ క్రియా రూపాలను గుర్తించడము మనం ఏ దశలో చెప్తాము అంటే ప్రాథమిక దశ. మరి ఇక్కడ ప్రాయోగిక వ్యాకరణ బోధన అంటే వ్యాకరణ బోధన ప్రయోజనాలను సాధించేటువంటి విధానాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ ప్రాయోగిక వ్యాకరణ బోధన. ఇక్కడ చూడండి, ప్రయోజనాలను సాధించే విధానాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే ప్రాయోగిక వ్యాకరణ బోధన. నెక్స్ట్ మాధ్యమిక దశ. మరి మాధ్యమిక దశలో పారిభాషిక పదాలను, అర్థాలను పరిచయం చేసేటువంటి దశ. ఇక్కడ చూడండి, కాలాలు, లింగాలు, వచనాలు, విభక్తులను పరిచయం చేసే దశ ఏంటి అంటేనేమో ప్రాథమిక దశ. నెక్స్ట్ పదాలను, అర్థాలను పరిచయం చేసే దశ ఏంటి అంటే మాధ్యమిక దశ. ఓకేనా? 6th to 7th అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొన్ని గుర్తిస్తాం. ఏంటో చూద్దాము. వాక్యం యొక్క రకాలను గుర్తించడము, అదే విధంగా విడదీయడము, కలపడము, అదే విధంగా సందులు, సమాసాలు అవన్నీ మనకు ఏ దశలో ఉంటాయి అంటే మాధ్యమిక దశలో ఉంటాయి. అదే విధంగా వాక్యాలలో విభక్తులను గుర్తించడం కూడా మనం ఏ దశలో చెప్తాము అంటే మాధ్యమిక దశ అంటాం. అంటే మాధ్యమిక దశ అంటేనే పదాలను, అర్థాలను పరిచయం చేసేటువంటి దశ అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నైమిత్తిక అనువర్తిక వ్యాకరణము అంటే ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకొని, అంటే మనం ఏవైతే విద్యార్థులు ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకొని వాటికి సంబంధించిన నియమాలను, లక్షణాలను విద్యార్థుల నుంచే గుర్తించేలా చేసేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే నైమిత్తిక అనువర్తిక వ్యాకరణ బోధన అంటాం. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకొని వాటికి సంబంధించిన నియమాలను, లక్షణాలను విద్యార్థులే గుర్తించేలా చేసేటువంటి బోధన. విద్యార్థులే గుర్తించేలా చేసేటువంటిదే మనకి ఏమవుతుంది అనువర్తిక వ్యాకరణ బోధన. నెక్స్ట్ మరి ఉన్నత దశ.
మరి ఉన్నత దశలో మనకు మెయిన్ గా వచ్చేది అలంకారాలను గుర్తించడము. ఈ క్రింది వాణిలో అలంకారాలను గుర్తించేటువంటి దశను మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ ప్రాథమిక దశ, ఆప్షన్ బి మాధ్యమిక దశ, ఆప్షన్ సి ఉన్నత దశ, ఆప్షన్ డి ఏది కాదు అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఉన్నత దశ. అదే విధంగా కర్తరి కర్మని వాక్య రూపాలను గ్రహించడము, వాటిని ఒకదాని నుండి ఇంకోటి మార్పులు అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలో మార్చడం కూడా మనము ఏ దశలో చెప్పొచ్చు అంటే ఉన్నత దశలో చెప్పొచ్చు. అంటే కర్తరి వాక్యం నుండి కర్మని వాక్యంలోకి ఏ విధంగా మార్చాలి, కర్మని వాక్యాన్ని కర్తరి వాక్యంలోకి వాటిని ఎలా గ్రహించాలి, ఒక రూపం నుండి మరొక రూపంలోకి ఎలా మార్చాలి అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుంది? ఉన్నత దశలో ఉంటుంది. నెక్స్ట్ పద్య గేయ వచన నియమాలను గుర్తించడం కూడా మనం ఏ దశలో అని చెప్పుకోవచ్చు అంటే ఉన్నత దశ. అంటే పద్య గేయ వచన రచనల యొక్క నియమాలను గుర్తించడం కూడా మనము ఉన్నత దశలో చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ రూపాత్మక వ్యాకరణ బోధన అంటే అర్థం ఏంటి అంటే ఛందస్సు అలంకారాలను బోధించే సందర్భంలో, ఎక్కువ ఛందస్సు అలంకారాలు బోధించే సందర్భంలో వ్యాకరణ నియమాలు నిబంధనలు వివరిస్తూ బోధించే రీతి. అంటే నియమాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క నిబంధనలు ఏ విధంగా ఉంటాయి అనేది వివరిస్తూ బోధించేటువంటి రీతిని మనం ఏమంటాము అంటే రూపాత్మక వ్యాకరణ బోధన అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు అంటే కర్తరి కర్మని వాక్య రూపాలను గ్రహించడము ఏ దశలో చెప్పొచ్చు అంటే ఉన్నత దశ. అలంకారాలను గుర్తించడం ఏ దశ అంటే ఉన్నత దశ. పదాలను అర్థాలను పరిచయం చేసే దశ ఏంటి అంటే మాధ్యమిక దశ. కాలాలు వచనాలు లింగాలు విభక్తులను పరిచయం చేసే దశ ఏంటి అంటే ప్రాథమిక దశ. నెక్స్ట్ ఇంకొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు గ్రంథాల పరంగా చెప్తే నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి, కేతన ఆంధ్ర భాషా భూషణము, ఇందాక చెప్పాను బహుజనపల్లి సీతారామచార్యులు అంటేనే ప్రౌఢ వ్యాకరణము అని చెప్పాను, పరవస్తు చెన్నై సూరి అంటేనే బాల వ్యాకరణము. ఇవి మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్.